భౌతిక సంపద అభివృద్ధికి సూచనే. డబ్బు లేకుండా ఏ పని కాదు. ధనమూలం ఇదం జగత్. ప్రతి భాషలోనూ ప్రతి విషయం మీద సామెతలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ డబ్బే అన్నిటికీ మూలం అనేటువంటి సామెత ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లోనూ ఉంటుంది ఖచ్చితంగా. అది లేని భాష ఉండదు, అందరికీ అవసరం. మంచిది, ఇది అందరిలోనూ ఉంటుంది. ధనమూలం ఇదం జగత్. తెలుగులో డబ్బుకు లోకం దాసోకం అన్నారు, హిందీలో పైసామే పరమాత్మ అన్నారు, ఇంగ్లీష్లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు. వాళ్ళు కూడా చాలా తెలివిగా అన్నారు. ఇంగ్లీష్ వాడు మనకంటే తెలివైన వాడు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నాడు, నాట్ ఎవ్రీథింగ్ అనలేదు వాడు. బట్ నాట్ ఎవ్రీథింగ్. మెనీ థింగ్స్ వేరు, ఎవ్రీథింగ్ వేరు. చాలా పనులు చేస్తుంది, కానీ చేయనివి కూడా కొన్ని ఉన్నాయి. భౌతిక పురోగతి గొప్ప విషయం, సందేహమే లేదు. డబ్బు లేకుండా జీవితం ఎలా గడుస్తుంది? కానీ భౌతిక సంపద పెరుగుతున్న కొద్దీ మనం నైతికంగా పురోగమిస్తున్నామా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకోవాలి. అదే బ్యాలెన్స్ అంటే, సంతులనత అంటే అర్థం. అది చూసుకోకపోతే వ్యక్తి అయినా నష్టపోతాడు, జాతి అయినా నష్టపోతుంది. పూజామందిరంలో తీసిన ఫోటోలు పట్టుకెళ్ళి నదుల్లో బారేస్తున్నారు. నేను పత్రికల్లో చదివిన వార్త. ఎంత దుర్మార్గం! ఎందుకంటే దేవుడు ఫోటో ఎక్కడా పాడేయకూడదు. ఎందుకు నదిలో పారేస్తావా? నది లోకుగా ఉందా? లేదంటే ప్రతి చెత్త పట్టుకెళ్ళి అందులో పారేయడానిక? దేవుడు ఫోటో కదా అనద్దమ్మా, అది అద్దం కాదా? అద్దమా కాదా? ఫ్రేమ్ ఉందా లేదా? ఆ అద్దం పగిలిపోతుందా లేదా? లోపల చేపలు ఎలా తింటాయండి? చేపలు పైనుంచి అద్దాలు ఎలా పడుతూ ఉంటే ఆ ఫోటో ఫ్రేమ్ కారణంగా రంగురంగులుగా కనపడుతూ ఉంటే అదేదో జీవ జంతువులు అనుకుని పట్టుకుంటాయి కదా. మరి ఆ చేపలను చచ్చిపోతే ఎవరిదండి ఆ పాపం? పూజామందిరంలో ఫోటోలు అధికమైనాయండి. ఒక ఫోటో వచ్చింది, ఇంకో ఫోటో తీశారు, తుడిచి ఓ మూల పెట్టండి, ఎవరికైనా ఇవ్వండి. ఎవ్వరూ వద్దని చెప్పారనుకోండి, కట్టకట్టి మీ ఇంట్లోనే ఓ పక్కన పెట్టండి. నష్టమా? తర్వాత తరాల వాడు చూసుకుంటారు. లేదు, పాత ఫోటోలు తీసుకున్న వాడికి ఇచ్చేసేయండి, ఫ్రేమ్ తీసేసి వాడుకుంటాడు. కొంపలేం అంటుకుపోవండి. అవేం కాశీలో శివలింగాలు కావు. అంత బిల్డప్ ఇవ్వక్కర్లేదు వాటికి. మనకి ప్రతిదానికి ఇంత బిల్డప్ ఇచ్చేస్తాం. జీవితంలో మాత్రం నీతి అక్కర్లేదు. మనకి శుభ్రంగా మింగేస్తాం, 100 కోట్లు మింగేస్తాం, అనుమానం వెళ్ళ. ఎవడాస్తేనే కనిపిస్తే ఆక్రమించాడు. మీరు ఒక్కొక్కరిని గురించి ఎంత మీరు నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి, వాళ్ళ స్వభావం మారదు. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇంకది మనం ఏం చెబుతున్నా వాళ్ళు అలాగే ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి చెప్పడమే దండగా. అందుకే భర్తృహరి సుభాషితాల్లో చెబుతాడు, ఏనుగును దారంతో కట్టచ్చు, భయంకరమైన తాచుపామును మెళ్ళలో దండగా ధరించవచ్చు, కానీ మూర్ఖుడు మనస్సు రంజింపజేయడం కష్టం, వాడు జోలికి వెళ్ళకండి. మూర్ఖుడు అంటే ఎవరు? దానికి నిర్వచనం ఉంది. వాడికి తెలవదు, ఎదుటివాడు చెబితే వినడు, వీడే మూర్ఖుడు. తెలవకపోవడం సమస్య కాదు. చాలా మందికి చాలా విషయాలు తెలియవు. కానీ మనకి తెలియనప్పుడు ఫలానా విషయం తెలియదు అని మనకి తెలుసు కదా, అది కూడా జ్ఞానమే కదా. మనకి తెలియదు అని తెలియడం కూడా ఒక జ్ఞానమే కదా, అదేనా తెలుసు కదా. అటువంటిప్పుడు ఆ విషయం ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు నమ్మాలి, వినాలి. అంతేగాని నువ్వెవరు నాకు చెప్పడానికంటే, ఈ నువ్వెవరు నాకు చెప్పడానికి అనేవాడే మూర్ఖుడు. పోనేది ఎవరో చిన్నవాడినంటే పర్వాలేదు, తండ్రి చెప్పినా అంతే అంటాడు, తల్లి చెప్పినా అంతే అంటాడు, భార్య చెప్పినా అంతే అంటాడు. ఎవరు చెప్పకపోతే జీవితంలో ఎవరు చెప్తారు? ఈ మూర్ఖత్వం నుంచి బయటపడాలంటే ముందు చదువు కాదండి, సంస్కారం చాలా ముఖ్యం.